విషయం నుంచి కూడా ఆ రోజు మనకి ప్రతిపక్షంలో ఉండడం కూడా మరి 3-4 ఎంపీసీ స్థానాలు మనకు కైవసం చేసుకోవడం జరిగింది. ఇవాళ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధిని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఇవాళ కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వృద్ధి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలకు కూడా మన ప్రభుత్వం మీద పూర్తిగా విశ్వాసం ఉంది. కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ అందరూ కూడా మనం మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతిపదంగా జరిగే ఎలక్షన్. దీని తర్వాత మనం వచ్చే సంవత్సరంలో కూడా మన స్థానిక సమస్యలు ఎదుగులు ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్కి మన రాజశేఖర్ గారికి భారీ మెజారిటీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజు సమావేశానికి మరి నూతనంగా ఎన్నికైన మన బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సహజ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా సమయానికి రానైపోయి ఆ విధంగా లేట్ అవ్వడం, ఎమ్మెల్యే గొడవలు లేకుండా లేట్గా రావడం కూడా జరిగింది. దాని మీద లేట్ అయింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ అంటే ఏదన్నా మన గ్రామంలోకి వెళ్తే ఒక స్టార్ట్ అయితే ప్రతి ఇంట్లో కూడా ఓట్లు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకి గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఒక 10 ఇళ్ళకు ఒక ఓట్లు ఉండడం కానీ, ఒక వార్డులో 20 ఓట్లు ఉండడం కానీ, ఒక గ్రామంలో 100-120 ఓట్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి దీనికి గౌరవ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలన్నీ కూడా 100 మందికి కానీ 50 మందికి కానీ ఒక ఇన్ఛార్జ్ వేసి ఆ ఇన్ఛార్జి ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆ ఓటింగ్ లో వాళ్ళు పాల్గొనే విధంగా, ఎందుకంటే ఓటింగ్ ఎందుకు పాల్గొనాలంటే జనరల్ ఓటు మన సపోజ్ ఉదాహరణకి కలవపూడి గ్రామం అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు భీమవరంలో ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, చెన్నైలో ఉండొచ్చు, వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు. ఎక్కడైనా సరే ఆ ఓటు పాల్గొనే విధంగా ఆ 100 మంది ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ వారందరూ కూడా కలిసికట్టు పనిచేస్తేనే 3 పార్టీల నాయకులు విజయం సాధించడం. ఆల్రెడీ విజయం సాధిస్తాం, కానీ విజయంలో కూడా మన ఇప్పుడు వరకు ఎలక్షన్ జరగల. ఈ 6 నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ జరగల, మొట్టమొదటి ఎలక్షన్. కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీలు కానీ, బ్యాంకులు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నింటినీ కూడా ఈ ఎలక్షన్ మూలాధారం ఫౌండేషన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఏదైతే లిస్టు కూడా ఇస్తా ఉన్నారు, ఈ లిస్టు ప్రకారంగా ఎమ్మెల్యే ఆఫీస్ ఫౌండేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జిల్లా అధ్యక్షురాలు మేడం గారు ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజశేఖర్ గారికి, అలాగే మా మధ్యలో లేకపోయిన శాసనసభ సభ్యులు కృష్ణరాజు గారికి, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేసి ఇక్కడ కూర్చున్నారు. చాలా కాలాతీతం అయింది. కానీ నిన్నటి నుంచి కూడా ఏదైతే ఈ పేరావతుల రాజశేఖర్ గారు, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసి చిరంజీవి గారు విరామం లేకుండా నిన్న ఉదయం నుంచి మొదలుపెట్టింది ముందుతో ఆఖరు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మేము ప్రచారం చేయటం, అందరినీ కలుసుకోవటం జరిగింది. చాలా ఎక్కడ చూసినా చాలా ఉత్సాహంగా అందరూ స్వాగతిస్తూ మన ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చే దిశగా పనిచేస్తున్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఎక్కువ గ్రాడ్యుయేషన్ ఓట్లు కూడా నమోదు చేసి కష్టపడి మీరు అందరూ అప్లికేషన్స్ ఇవ్వడంలో కూడా చాలా పెద్ద పాత్ర మన పశ్చిమ గోదావరి జిల్లా అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు అందరికీ తెలుసు, మనం 5 సంవత్సరాలు అనేక ఇబ్బందుల్లో, అనేక సమస్యలతో ఉన్నాం. ఇక ఏ అవకాశం కూడా మనకు అపోజిషన్ పార్టీకి మనం ఇవ్వకూడదు. అలాగే మీకు తెలుసు, కేంద్ర మంత్రి వారు బొబ్బతా శ్రీనివాసవరం గారు కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఆయన పూర్తి సహకారం ఇస్తారు. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అందరూ మేము ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. భారీ అత్యధిక మెజార్టీతో ఆయన గెలుపొందించాలి. అలాగే పేరావతుల రాజశేఖర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేసిన వ్యక్తి, ఒక మంచి మనిషి చెప్పడం జరిగింది. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన స్పీచ్, ఆయన చెప్పే విషయాలతో ఒక అవేర్నెస్, ఒక ఎమ్మెల్సీ ఓట్కి ఎలా మనం అన్నది ఒక మంచి టీచర్గా ఆయన నాకు ఈ 2 రోజులు కూడా ఆయన వెన్నుండి నేను తిరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా ఒక్కసారి ఒక అరగంటలో మన కార్యక్రమం ముగించుకుంటాం. రాజశేఖర్ గారు కూడా ఇక్కడికి వస్తారు. దయచేసి 3
కాళ్ళ 2, పాలకొడలు 3 బూతులు ఉన్నాయి. మొత్తం 10 బూతులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో బూతులు ఉండవు. ఎక్కడైతే బూతులు ఉంటాయో ఆ బూత్కి వెళ్ళి మన ఓటు పడే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో ఉంటే వారికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి లోకల్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆలోచించి చక్కగా ముందరకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ చిరంజీవిరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. కాబట్టి ఆయన కూడా మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే ఈయన గెలుపులో ప్రథమ పాత్ర స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కానీ, అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా సహకరించి ప్రతి 50 మందికి కానీ 100 మందికి కానీ ఒక ఇన్ఛార్జి పెట్టుకుని ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆ ఇచ్చినటువంటి దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఓట్లు పోలేని అనేది పర్యవేక్షిస్తే కంపల్సరీ ఇందాక చిరంజీవిరావు గారు చెప్పినట్టుగా 100కి 100% మనకి 80% ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఎప్పుడూ కూడా టీచర్స్ పోటీ చేసేవారు లేదా అదర్ పీపుల్ చేసేవారు. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం లేనప్పుడు మనం ఎంతో అవహేళన చేసిన సమయంలో పోటీ చేసి 3 స్థానాలు పోటీ చేస్తే 3 స్థానాలు కూడా గ్రాడ్యుయేట్ సెలక్షన్లో 3 ప్రాంతాల నుంచి ఏదో ఒక ప్రాంతంలో కాదు 3 ప్రాంతాల నుంచి కూడా ఎన్నికలు జరిగింది. నెల్లూరు నుంచి ప్రారంభమయ్యే అనంతపురం వరకు, ఇటు విశాఖ జిల్లా నుంచి ప్రారంభమై ఉత్తరాంధ్ర విజయనగరం వరకు ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లో కూడా మనం గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ గెలుపుకి మీ యొక్క బాట, మీ యొక్క కష్టం అందరూ కూడా కష్టపడి స్థానిక శాసనసభ్యులకు కానీ, జిల్లా అధ్యక్షులకు కానీ, పార్టీకి కానీ పేరు తీసుకురావని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ పేరవతి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. మిత్రుడు రామరాజు గారు, మీ అందరికీ సభ్యులు, అలాగే మన ఈ కార్యక్రమానికి పరిశీలనలో వచ్చిన పెద్దలు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారికి, అలాగే మన మధ్యన మరి లేకపోయినా మన షెడ్యూల్ ప్రకారం జరపమని నేను వేరే కారణాల వల్ల ఉంటానని మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు సుల్లార్ గారు, రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు షెడ్యూల్ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ ఇబ్బంది జరుపుకోమన్నారు. వారు లేకపోయినా మనం జరుపుకున్నాం. వారికి అలాగే వారి అబ్బాయి భరత్ గారు వచ్చే వారికి, జనసేన ఇన్ఛార్జ్ నాగరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షురాలు సోదరి శ్రీదేవి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, వేదిక ముందున్న ఉండి నియోజకవర్గం కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను నెగ్గినట్టే ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మరి ఉండి నియోజకవర్గం సుమారుగా 7,400 పైచిలకు నమోదు చేశారు. మీరు అందరూ కష్టపడి రామరాజు గారు ఎమ్మెల్యే గారి సహకారంతో, మీ అందరూ సహకారంతో మరి ఈ నమోదులోనే మనం విజయం సాధించినట్టు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడేది ఉండదు. ఎందుకంటే మన గురువు గారు చిరంజీవి గారు మీకు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పారు. అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిగా మరి ఫస్ట్ నుంచి నేను మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ నుంచే నా ప్రయాణం ఎంపీపీగా, జెడ్పీటీసీగా, అలాగే ఎన్నో పదవులు చేసిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగానే నేను మరి పనిచేశాను. దానికి గుర్తింపుగానే ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది. చాలా మంచి పెద్ద అవకాశం నా స్థాయికి. ఇది ఒక కార్యకర్తను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూడా వారి మద్దతుతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎప్పుడూ కూడా మన ఊపులు పట్టాలి పార్టీ, ఏ పార్టీలో ఉన్నా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. మనకి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తుఫాన్లు మన మీద వెళ్ళినాయి కానీ మన పార్టీ ఎప్పుడు చెక్కు చెదరలేదంటే అది కార్యకర్తల బలం అనేది మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఒకరోజు ఆలస్యమైన అందరికీ న్యాయం జరుగుతుంది అన్నదానికి నేనే ఉదాహరణ. నేను 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో చాలా పదవులు ఆశించిన రాలేదు. పదవి అనేది ఎప్పుడు కూడా మనకి ప్రజాసేవ చేయడానికే కానీ అది అలంకారం కాదు, మన బాధ్యతల్ని ఇంకా పెంచుతుంది. మన ప్రజలకు ఇంకా సేవ చేయాలన్న బాధ్యత అనేది పెంచుతుంది. నాకు పదవి రాలేదనుకోండి, సొంతంగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలనే చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటాం. పదవి వచ్చిందనుకోండి అన్నీ పక్కకి పోతాయి.
మనం ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు కూడా రాజకీయాల్లో మరి ఎంత డబ్బు సంపాదించినా మరి పదవి అనేది పేరు తెస్తుంది. కొంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలతో ఎప్పుడు మమేకమైన అవసరం ఉంది. అదేవిధంగా మీ అందరినీ నేను శిరస వహించి కోరేది, సభ్యత్వం ఎంత బాగా చేశారో అలాగే ప్రతి ఓటర్ని కూడా మనం కలిసి కూటమి అభ్యర్థిగా మరి సింబల్ ఉండదు, సైకిల్ ఉండదు, గ్లాస్ ఉండదు, కమలం ఉండదు, సింబల్ ఉండదు, పేరు మాత్రమే ఉంటారు. కాబట్టి పేరు దగ్గర మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి మీరందరూ కూడా అత్యధిక మెజారిటీ ఉండి నియోజకవర్గం నుంచి నాకు తీసుకురావాలని మీ అందరి దగ్గర మరి శిరస వహించి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. ఎందుకంటే ఉమ్మడి గోదావరి, పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీలో ప్రచారంలో భాగంగా ఉండి నియోజకవర్గంలో మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దీనికి కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించారు. సభ్యత్వంలో కూడా మేము మొత్తం 3,15,000 పైచీలకు నమోదు చేయడంలో మా కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జెస్, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. ఫిబ్రవరి 27వ తారీఖున ఎలక్షన్ ఉంటుంది కాబట్టి మా పార్టీ శ్రేణులు మొత్తం కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ప్రతి ఓటర్ని కలిసి మరి కూటమి బలపరిచిన అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ని అత్యధిక మెజార్టీతో కలవాలని, విజ్ఞులైన మేధావులైన మరి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మరి వేయించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడటానికి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించారు. అదే విధంగా నన్ను కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితులు అందరికీ తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోని సర్వనాశనం చేసిన పరిస్థితులు. మళ్ళీ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు సహకారంతో మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. మనం కూటమి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అన్ని సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ కట్టుబడి ఉంటామని, ఈ 2 జిల్లాల్లోని నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనలోని, అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి ఏదైతే వారి భద్రత కానీ, రక్షణ కానీ, వారికి రావాల్సిన పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి నెరవేర్చడానికి నా వంతు సహకారం అందిస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టభద్రులకి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుంది. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికై మొన్నే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2,05,000 కోట్ల పైచీలకు ప్రాజెక్టులు ప్రారంభించారు. అవి కంప్లీట్ అయితే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. అదే ప్రభుత్వ రంగంలో ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకాన్ని 16,000 పైచీలకు డిఎస్సీ పోస్టు తీయడానికి పెట్టడం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రేపు మార్చి 15-20 మధ్యలో ఈ డిఎస్సీని పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. మేలో ఎగ్జామ్స్ ఉంటాయి, జూన్లో వారికి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు. అట్లాగే 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్స్ ఈవెంట్స్ కూడా పెట్టట్లేదు. బట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఏపీపీఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ఏపీపీఎస్ వారి పరీక్ష డేట్లు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగుల విషయానికి వస్తే, టీచర్ల విషయానికి వస్తే, టీచర్లకి గతంలో వారు ప్రశ్నిస్తే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టేవారు. అదే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వారంలో ప్రతి శుక్రవారం టీచర్ యూనియన్తో స్వేచ్ఛగా మాట్లాడి, కమిషనర్ గారు టీచర్ యూనియన్ ఇద్దరు స్వేచ్ఛగా మాట్లాడుకొని టీచర్ యొక్క సమస్యలు ఏంటో తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కూడా అవకాశం కల్పించారు. టీచర్లందరూ వద్దనుకునే 117 జీవోని రద్దు చేయడానికి కూడా నారా లోకేష్ బాబు గారు ఆమోదించారు. కాబట్టి పట్టభద్రులకు అనుకూలంగా మా గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పట్టభద్రులందరికీ పేరున మేము కోరేది ఏంటంటే మరొక్కసారి మీరు ఆశీర్వదించి మీ తొలి ప్రాధాన్యత ఓటుని పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి గెలిపించాలని మేము కోరుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లాలో సంబంధించి ఏదైతే గ్రాడ్యుయేట్ సెలక్షన్ ఉభయ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా అమితేశ్వర్ గారు కానీ, స్థానికులైనటువంటి శాసనసభ్యులు ఎంపీల ఆమోదంతో పేరబొత్తుల రాజశేఖర్ గారిని అందరూ కూడా అభ్యర్థిగా సూచించడం జరిగింది. తద్వారా ఈరోజు కానీ నిన్నైతే 3 కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా అవగాహన సదస్సు కార్యకర్తలతోటి ఎట్లా ఎలక్షన్ ఎలా ఉంటుందని అవగాహన సదస్సు కింద చేయడం జరిగింది. ఈరోజు అయితే అందరినీ కార్యకర్తలు కలవడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే నరసాపురంలో కార్యకర్తలు కానీ, అదేవిధంగా పాలకులు కానీ, భీమవరం కానీ, ఉండి కానీ కార్యకర్తలు కలిసి ఆయన ఓటు అభ్యర్థించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే చూసాం గత ఎలక్షన్లో కూడా, గతంలో 2019-24 మధ్యలో గ్రాడ్యుయేట్ సెలక్షన్ వస్తే మూడు చోట్ల పోటీ చేస్తే 3 చోట్ల తెలుగుదేశం గెలవలేదు. దానికి ముఖ్యంగా కారణం ఆ రోజు కార్యకర్తలు కానీ, ఆ రోజు స్నేహపూర్తమైన వాతావరణంలో పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా పూర్తి స్థాయిలో ఇక్కడ రాజశేఖర్ గారు కానీ, ఆలపాటి రాజా గారు కానీ 2 స్థానాలు కూడా పూర్తిగా దిగ్విజయంగా గెలుస్తున్నాం. తద్వారా మనకి సంబంధించి 5 స్థానాలు మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్సీలో 5 స్థానాలు గ్రాడ్యుయేట్స్ ఉంటే 5 కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంది. కాబట్టి ప్రజల సహాయ సహకారాలు కానీ, కార్యకర్తల సహాయ సహకారాలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కుని వినియోగించుకుని ఫిబ్రవరి 27వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీలో మా సోదరుడిని గెలిపించాలని, అదేవిధంగా దాంతోపాటు 3వ తారీఖున కౌంటింగ్ జరుగుతూ ఉంది. మార్చి 3న కౌంటింగ్లో కూడా అత్యధిక మెజార్టీతో అన్ని కాన్స్టిట్యున్సీలో ఈరోజు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు కానీ, ఎన్డీ కూటమి మన జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ కానీ, అదేవిధంగా నరసాపురం కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. తద్వారా గెలుపుకి అందరూ కూడా ఇన్ఛార్జీలు, జనసేన ఇన్ఛార్జీలు కూడా ముఖ్య పాత్ర వహించి, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కానీ, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు కానీ అందరూ కమిటీలందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపిస్తారని చెప్పి